సో సరదాగా ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ మాట. 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి ఎర్రిపప్పలం అవుతాం చూడండి, ఆ ఫేజ్ అనమాట. ఈ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఒక డైలాగులో చెప్పాలంటే ఇంటర్ ఫేజ్ గురించి సింపుల్గా ఒక డైలాగులో చెప్పాలంటే, మన ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత మన బాడీ అయ్యేది డెల్, మన బుర్రంతా సొల్లు, లాస్ట్కి మనం అవుతాం నిల్లు, ఏది కాకుండా పోతారన్నమాట చాలామంది. అంటే క్రియేటివిటీ దొబ్బిద్ది, చదువు దొబ్బిద్ది, అన్నీ దొబ్బుతాయి. టాపర్స్ అలానే ఉంటారు, వాళ్ళు జేఈ మెయిన్స్ నీట్ ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు చక్కగా హ్యాపీ చదువుకొని వెళ్ళిపోతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు పెద్ద గొర్రెలు అవుతారు. ఏం లేదు, మనం డబ్బులు లక్షలు పెడతాం, పెట్టి మన ఇంట్లో ఏసీ సరిపోవట్లేదు అని చెప్పి అక్కడ ఏసీలో వెళ్ళి ఒక 10,000 ఎక్స్ట్రా కట్టి మళ్ళీ వాళ్ళు మెటీరియల్స్ ఎత్తారు. ఆ మెటీరియల్ బుక్ ఓపెన్ చేసుకొని అబ్బా సాయిరామ్ హాయిగా ఉందిరా అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఇక్కడే ఉండదు బేసిక్గా థింగ్స్. అమ్మాయిలేమో పాటల పుస్తకాలు తీసుకొచ్చి రా రమ్మని అని చెప్పి పాటలు పాడుకుంటారు. లేకపోతే ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అమ్మాయితో ఏమి మొన్న నీకు ప్రపోజ్ చేశాడు కదా ఏం చేసావే అంటే, ప్రపోజ్ చేసాడే మన క్యాస్ట్ కాదే అందుకే నేను యాక్సెప్ట్ చేయలేదే అని చెప్పి ఈ అమ్మాయి అంటది. ఈ పక్క నుంచి పిచ్చోడు వీరప్రేమ గాది కూడా ఉంటాడు, కుమారి నువ్వంటే నాకు ఇష్టం, నేను నీ కోసం బిల్డింగ్ ఎక్కుతా లేకపోతే చేతులు కోసుకుంటా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అని చెప్పి ఈడు ఇలా ఎర్రి హుల్కాలు అవుతారు. అయితే నిబ్బా నిబ్బీలు లేకపోతే డిప్రెషన్లోకి పోతారు. పేరెంట్స్ దయచేసి చూసుకోండి మీ పిల్లల్ని, వాళ్ళకి ఏది ఇంట్రెస్టో తెలుసుకొని జాయిన్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.